సిటీ కేబుల్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలతో మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్ళే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కలర్ఫుల్గా మారిన కార్మిక క్షేత్రం, ఘనంగా జరిగిన హోలీ పండుగ వేడుకలు, సీఎం కేసీఆర్ సహకారంతో రామగుండం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రత్యేక కృషి చేస్తున్నాం. సిటీ న్యూస్తో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెల్లడి. అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు టీఆర్ఎస్ వైపు ఉంటే ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ఓటు ఇక నరేంద్ర మోడీ వైపు ఉండబోతుంది. సిటీ న్యూస్లో బీజేపీ రామగుండం నగర అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు స్పష్టీకరణ. ప్రజా శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు చేసే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం. రామగుండం కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాసరావు వెల్లడి. కానీ ప్రభుత్వ హాస్పిటల్ దుస్థితిని మెరుగుపరచాలంటూ ధర్నా చేపట్టిన ప్రజా సంఘాలు. వివరాలు చూద్దాం. కార్మిక క్షేత్రం కలర్ఫుల్గా మారింది. చిన్నారుల కేరింతలు, యువకులు, మహిళల ఉత్సాహం మధ్య గురువారం జరిగిన హోలీ సంబరాలతో అంతటా సందడి వాతావరణం నెలకొంది. రంగుల కేలి హోలీ పండుగ సంబరాలు పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఆప్యాయంగా రంగులు పూసుకుంటూ పండుగ ప్రాధాన్యతను చాటి చెప్పారు. రంగులతో పాటు మామూలుగానే కోడిగ్రుడ్లు, టమాటాలు కొట్టుకుంటూ ప్రత్యేక సందడిని నెలకొల్పారు. పలు చోట్ల నృత్యాలు చేస్తూ కోలాహల వాతావరణాన్ని సృష్టించారు. ఈ క్రమంలో కార్మిక కాలనీలతో పాటు నగరమంతా కలర్ఫుల్గా మారింది. అదేవిధంగా 18 లేన్ కాలనీలో కూడా హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. కలరుఫుల్లు లైఫ్ ఉందిరా, కథల్ వడకు కలరు తీసి మీద చల్లరా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీలో మనం రంగులై తేలుదాం, రంగు రంగుల్లో మనం పూల మారుదాం. తప్పు సప్పుల్లో మనం స్టెప్పులేసి ఆడుదాం, ఊరంచుల్లో మనం కామున్నే కాల్చుదాం. చూసి దాచి దాచి చల్లే రంగే మరదలు హోలీ. జాజిరాటలు, జాతాన మాటలు, ఇంద్రధనసుల మారే ఊరు వాడలు. జాజిరాటలు, జాతాన మాటలు, ఇంద్రధనసుల మారే ఊరు వాడలు. రంగే పడకుండా దాగినా అర్రలో రంగుల మునిగే పోతవురో హోలీలో. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. రంగు రంగుల హోలీరా తమ్ముడా, రంగు రంగులు నిండురా బతుకుల. ఎరుకే మట్టుడు కష్టం నిన్ను ఆ రంగుల. హోలీలో తమ్ముడా రంగే మారిపోతవురో.
అందరి ముంగల పంచి గుమగుమలాడే వంటకు బూవల ఎత్తం దంచి ఊరంతా మోతలై అలువంగ డప్పులు బావుల్ల క్యాచిలు కొడుతుంటే ఈలలు ఊరంతా మోతలై అలువంగ డప్పులు బావుల్ల క్యాన్సిలు కొడుతుంట ఈలలు రంగు రంగుల హోళీరా తమ్ముడా నల్లని కృష్ణుడి లీలారా తమ్ముడా రంగు రంగుల హోలీరా తమ్ముడా హోలీ కాలిన వేలారా తమ్ముడా శివుడే మూడో కన్ను తెరిచిన వేలరా మన్మధుడే మన్నైపోయింది వేలరా శివుడే మూడో కన్ను తెరిచిన వేలరా మన్మధుడే మన్నైపోయింది వేలరా శుభశకునంలో లోకం మునిగింది రంగులా రంగు రంగుల హోళీరా తమ్ముడా నల్లని కృష్ణుడి లీలారా తమ్ముడా రంగు రంగుల హోలీరా తమ్ముడా హోలీ కాలిన వేలారా తమ్ముడా పండగ చేద్దామా రంగులతోటి అలలలల పండగ చేద్దామా రంగులతోటి హరి విల్లును దించేద్దాం ఆటలతోటి గాల్లో తెలియాడుదాం గల్లీలోన తిరుగుదాం సరదా సందడి అయినదే రంగుల రంగేలి రో దోస్తుల కలిపింది రో ఓ రంగుల రంగేలి రో దోస్తుల కలిపింది రో పండగ చేద్దామా రంగులతోటి హరి విల్లును దించేద్దాం ఆటలతోటి గాల్లో తెలియాడుదాం గల్లీలోన తిరుగుదాం సరదా సందడి అయినదే రంగుల రంగేలి రో దోస్తుల కలిపింది రో రంగుల రంగేలి రో దోస్తుల కలిపింది రో ఎరుపు రంగేమో సూర్యుడితో వచ్చనే పచ్చ రంగేమో పైరుల దాగున్నదే ఎరుపు రంగేమో సూర్యుడితో వచ్చనే పచ్చ రంగేమో పైరుల దాగున్నదే తెలుపు రంగు పైన పసుపు రంగే పోసి జిందగీ హోళీ చేద్దామా రంగుల రంగేలి రో దోస్తుల కలిపింది రో
ఏ హోలీ 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 ఆనందాల హేళి అందరం ఒకటై సందడి చేసే రంగుల రంగేళి డోలీ 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 సంతోషాల కేళి చిరునవ్వుల్లో చిన్న పెద్ద మునిగి తేలాలే పండగలెన్నో ఉన్నా ప్రాంతం వేరేదైనా పల్లె పట్టణమంతా పాట ఆటల్లోన ఉల్లాసంగా ఉత్సాహంగా రంగుల జలకాలాడేనంట ఊరు వాడ వీధుల్లోన జరిపే పండుగ ఒకటేనంట హోలీ పండుగరా మన హోలీ పండుగరా హోలీ పండుగరా ఇది హోలీ పండుగరా హోలీ 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 ఆనందాల హేళి అందరం ఒకటై సందడి చేసే రంగుల రంగేళి డోలీ 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 సంతోషాల కేళి చిరునవ్వుల్లో చిన్న పెద్ద మునిగి తేలాలే లేదు నింగి నేల రంగే పూసిపోతుందంట ఆ బాజా బంతి మేళం చూడు పంజారాల చిందులు చూడు బాజా బంతి మేళం చూడు పంజారాల చిందులు చూడు పాటకి అడ్డం తిరుగుడు చూడు పైసల నడిగే కమ్మటి చూడు నేటన వచ్చి స్వేచ్ఛని ఇచ్చి ఢిల్లీ నుండి గల్లీ వరకు జరిపే గొప్ప వన్నెల చిన్నల హోలీ పండుగరా మన భారత పండుగరా హోలీ 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 ఆనందాల హేళి అందరం ఒకటై సందడి చేసే రంగుల రంగేళి డోలీ 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 సంతోషాల కేళి చిరునవ్వుల్లో చిన్న పెద్ద మునిగి తేలాలే నాడు పరుగులు తీస్తూ వచ్చేనంట 16 రోజుల పండుగ బాగా జరిగేనంట కాముడి పున్నమి కట్టెలు పెట్టి కాగడ మంటలు కాగేమంట బావ మరదలి మధ్యన ప్రేమలు పుట్టేనంట ఏ రాజుల కాలం నుంచే ఉందని రత్నావళితో తెలిసిన చూడు హోలిక మరణం గుర్తిక నాడు హోలీ పండుగ వచ్చేది చూడు రంగారంగ వైభవంగా రంగారించి రంగులు పూసి తీయని కమ్మని గుర్తులు ఎన్నో మిగిలించేనంట పసుపు ఎరుపు తెలుపు నలుపు వర్ణాలెన్నో కలిసిన వేళ వీధి గొప్ప ఇంద్రధనసై కనిపించేనంట హే హోలీ 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 ఆనందాల హేళి అందరం ఒకటై సందడి చేసే రంగుల రంగేళి డోలీ 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 సంతోషాల కేళి చిరునవ్వుల్లో చిన్న పెద్ద మునిగి తేలాలే పండగలెన్నో ఉన్నా ప్రాంతం వేరేదైనా పల్లె పట్టణమంతా పాట ఆటల్లోన ఉల్లాసంగా ఉత్సాహంగా రంగుల జలకాలాడేనంట ఊరు వాడ వీధుల్లోన జరిపే పండుగ ఒకటేనంట హోలీ పండుగరా మన హోలీ పండుగరా హోలీ పండుగరా ఇది హోలీ పండుగరా హోలీ 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 ఆనందాల హేళి అందరం ఒకటై సందడి చేసే రంగుల రంగేళి డోలీ 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 సంతోషాల కేళి చిరునవ్వుల్లో చిన్న పెద్ద మునిగి తేలాలే బస్తీలు సీత గోకల్లే మారే గల్లీలే పొడిసేటి
ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ప్రజలు తరతమ భేదాలు లేకుండా ప్రాంతాలకు అతీతంగా కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతి పండుగ కూడా ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందడం కోసం భారతదేశంలో ఉత్సాహవంతంగా జరుపుకుంటారు. మరి హోలీ కూడా అటక్ నుండి కటక్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా సమగ్ర భారతదేశం కూడా ఒకటే అనే భావనతోటి భారతీయులంతా కూడా ఈ యొక్క భారత మాత ముద్దు బిడ్డలు అనే భావాన్ని నింపడం కోసం అని చెప్పి ఈ హోలీ జరుపుకోవడం జరుగుతున్నది. అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈసారి మేము హోలీ నిర్వహిస్తున్నాం. ఈ హోలీ సందర్భంగా గోదావరిఖని బార్ అసోసియేషన్ తరపున గోదావరిఖని ప్రజలందరికీ అలాగే దేశవ్యాప్తమైన ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ విష్ హ్యాపీ హోలీ అండి. గోదావరిఖని ప్రాంత ప్రజలకు, మా లైన్స్కి మరియు మా సేవ్స్ బిలాయిన్స్లకు మరియు ప్రెస్ సోదరులందరికీ హ్యాపీ హోలీ. హోలీ పండుగ సందర్భంగా దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ప్లాట్ అండ్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మహిళలు అండ్ సభ్యులందరూ కలిసి ఈరోజు కాలనీలో మా యొక్క ఫ్రెండ్స్తోని ఇతర బయట నుంచి వచ్చిన మా మిత్రులు మరియు కాలనీ వాసులందరం కలిసి దుర్గానగర్ లేఅవుట్లో హోలీ పండుగ సందర్భంగా మరి రంగులతోని ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఈ యొక్క పండుగను ఇలా చేసుకోవాలని మేము అందరికీ చాటి చెప్తూ మా దుర్గానాథ్ వాసులందరము కలిసికట్టుగా ఈ యొక్క పండుగను సెలబ్రేషన్ చేసుకోవడానికి మా మిత్రులు కూడా వచ్చి మాకు సహకరించి మాతోని ఎంజాయ్ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పండుగను ఇలాగే కొనసాగించుకుంటూ మరి అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ గోదావరిఖని రామగుండం నియోజక పట్టణ ప్రాంత ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. రామగుండం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి కల్పన సాధనకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోయానని ఎమ్మెల్యే కోరకంటి చందర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థుల నియామకం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హైదరాబాదులో మకాం వేసిన ఎమ్మెల్యే చందర్ ఫోన్ ద్వారా సిటీ న్యూస్తో రామగుండం నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత 2 పర్యాయాలు సీఎం కేసీఆర్తో కలిసి రామగుండం నియోజకవర్గంలో ఉన్న వనరులకు తగ్గట్టుగా కుటీర పరిశ్రమల స్థాపనకై విన్నవించానని ఆయన తెలిపారు. అయితే యువత ఎవ్వరూ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా ఉన్నతులుగా ఎదగాలని వారు పిలుపునిచ్చారు. సంబరాల మధ్య జరిగిన హోలీ సంబరాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే యువతకు పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు మన హోలీ పర్వదినం సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా చంద్ర ఏం చెప్పదలుచుకున్నారు? రామగుండం నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి వెళ్ళి స్థిరపడ్డటువంటి ప్రజలు, అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ జీవిస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉండేటువంటి వాతావరణం రామగుండం నియోజకవర్గంలో ఉంటుంది. హోలీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా జరుపుకునేటువంటి ఆనవాయితీని గతంలో ఎట్లాగైతే ఉన్నదో ఇక ముందు కూడా అదే విధంగా ఉండాలని మా ప్రాంత రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కలిసి ఉంటేనే కలదు సుఖం. మనము ప్రత్యేకంగా ఈ యొక్క హోలీ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలీ జరుపుకుంటూ ఉంటాం. మనము సుఖ సంతోషాలతో, సుఖ దుఃఖ సంతోష విచారాలను కలిపి అన్ని రంగులు కలిపి జరుపుకునేటువంటి పండుగనే హోలీగా మనం ఈ యొక్క హోలీ రోజు కొత్త బంధుత్వాలకు, బాంధవ్యాలను అందరినీ కూడా కలిపి హోలీ పండుగ రోజు మనం చిన్న పెద్ద తేడా లేకుండా జరుపుకుంటూ ఉంటాం. అదే రాగద్వేషాలు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చేటువంటి పెద్ద గొప్ప సంగమం ఈ యొక్క హోలీ పండుగ. ప్రత్యేకంగా అన్ని చౌరస్తాలలో, అన్ని ఇళ్లలో ఘనంగా ఆడపడుచులు, సోదరులు, సోదరిమణులు, యువకులు అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి హోలీ పండుగ. ఈ హోలీని ఇక ముందు కూడా గోదావరిఖనిలో ఉన్నటువంటి వాతావరణాన్ని ఇలా విధంగా జరుపుకోవాలనేది నా కోరిక. ప్రత్యేకంగా కలిసి ఈ ప్రాంతంలో ప్రతి దాని మీద పోరాటాలు చేసినాం. పార్టీలకు అతీతంగా ఈ యొక్క పండుగను కూడా మంచిగా జరుపుకోవాలనేది
నా కోరిక. ఒకటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు సంతోషంగా సంబరాల మధ్య కొనసాగుతున్న హోలీ సంబరాల నేపథ్యంలో ఒక తీపి కబురి కాన్స్టిట్యూన్సీ ప్రజలకు కానీ యూత్కి కానీ మీరు ఇచ్చే సందేశం, మీరు ఇచ్చే ప్రకటన ఏంటి? అతి త్వరలోనే నిన్న సీఎం గారు కూడా చూడడం జరిగింది. ప్రత్యేకంగా రామగుండంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేషన్ లో మన కుందనపల్లి, వెంకట్రావుపల్లి, అదేవిధంగా లింగాపూర్లను విలేజ్ లో కలుపుతున్నారని గతంలో కలిపినట్టు జీవోలు కూడా అన్ని రావడం జరిగింది. కానీ నేను ప్రత్యేకంగా కేసీఆర్ గారికి రిక్వెస్ట్ చేసి ప్రత్యేకమైన రిక్వెస్ట్ చేయడం వల్ల స్పందించి అతి త్వరలోనే జీవులు వెలువడించేటువంటి అవకాశం ఉంది. ఇట్లాగే ఈ ప్రాంతంలో మా ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సీఎం గారిని ప్రత్యేకంగా కలిసి ఈఎస్ఐ హాస్పిటల్ తప్పకుండా కావాలి మా దగ్గర. 100 బెడ్ హాస్పిటల్, ఇప్పుడున్న 100 బెడ్ హాస్పిటల్ సరిగ్గా ఉపయోగం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటలేదు కాబట్టి పెట్టాలని చెప్పిన వెంటనే దాని మీద కూడా కేసీఆర్ గారు స్పందించారు. అతి త్వరలోనే ఒక 5 acres ల్యాండ్ ను అక్వైర్ చేయమని కూడా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయంలో కూడా సార్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ యువకులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నేను ఎన్నికలలో చాలా సందర్భాలలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు తెస్తానని చెప్పేసి మాట ఇస్తున్నాను కాబట్టి దాని మీద కట్టుబడి ఉండి కేటీఆర్ గారి కేసీఆర్ గారి చాలా సందర్భాల్లో కలిసినప్పుడు కూడా మాట్లాడినాం. ఈ మధ్యలో అక్కడ ఉన్నటువంటి అంతర్గాంలో ఒక 100 ఎకరాలను అక్వైర్ చేయాలని కూడా కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా ఆ ప్రాంత ప్రజలకు ఈ యొక్క విషయంలో అతి త్వరలోనే ఇవి అమలు కాబోతున్నారు. కాకపోతే మీరు విజయమ్మ ఫౌండేషన్ సారథ్యంలో ఈ యూత్ కోసం ఒక శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు కదా ఈ మధ్యకాలంలో. ఆ కార్యక్రమాల విజయవంతం కోసం యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంది? యువకులు అందరూ కూడా మన మీద, పిల్లలు అందరి మీద తల్లిదండ్రులు కోటి ఆశలు పెట్టుకుని కోరికలతోని వాళ్ళను పెద్దవాళ్ళని చేస్తున్న ఈ సందర్భం మన దగ్గర ప్రత్యేకంగా యువకులు ఎక్కువగా ఉండి చెడు అలవాట్లకు బానిసలయ్యి ఇంట్లో కుటుంబాలను చిన్న భిన్నమవుతున్న పరిస్థితులలో యువకులందరూ కూడా మనకున్నటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ఉపాధి కోసం కూడా శిక్షణ కార్యక్రమాలను మనం ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ముందుకు సాగాలనేది మా కోరిక. ప్రజా శ్రేయస్సు కోసం స్వచ్ఛంద సంస్థలు చేపట్టే ప్రతి సేవా కార్యక్రమాలకు పూర్తి సహకారాన్ని అందిస్తామని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ బి శ్రీనివాసరావు తెలిపారు. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కని మెయిన్ చౌరస్తాలో సప్తవర్ణం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విరివిగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. కార్పొరేషన్ పరంగా చలివేంద్రాల ఏర్పాటుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఎండాకాలం వచ్చినటువంటి నేపథ్యంలో సప్తవర్ణం వారి యొక్క గోదావరి కని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆరంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. గౌరవ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫిలాంథ్రఫిస్టుల ద్వారా, ఎన్జిఓల ద్వారా మంచినీరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాల్ని విరివిగా చేపట్టాలని, ఎండాకాలంలో చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకం. అంతేకాకుండా ఎవరైనా నీటి పంపిణీ చలివేంద్రాల ద్వారా చేసినట్టయితే రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా నీటిని సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాగే గతంలో గంజిని, తర్వాత మజ్జిగని కూడా ఇతర ఫిలాంథ్రఫిస్టులు ఆరంభించడం జరిగింది. వారు ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయాలని నేను వారిని ప్రార్థిస్తున్నాను. తద్వారా వడదెబ్బ లాంటి అవకాశాలని తగ్గించడానికి అవకాశం ఉందని కూడా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కంకణాల శ్రీనివాస్, అశోక్, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు నామని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేను రాను బిడ్డో ఈ గోదావరికని సర్కార్ దవాఖానకు అంటూ ప్రజలు భయపడిపోవాల్సి వస్తుందని ప్రజా సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యం వైద్యంతో వరుసగా అమాయక పేషెంట్ల ప్రాణాలను బలిగొంటున్నారంటూ ప్రజా సంఘాలు కని ప్రభుత్వ హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టింది.
ధర్నాలో ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ నిర్లక్ష్యంతో అనేక తప్పిదాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సహకారంతో సూపరింటెండెంట్ తనను అడిగేవారే లేరన్న ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యపు వైద్యంతో అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటుందన్నారు. ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే చెప్పినా కూడా సూపరింటెండెంట్ వైఖరిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా నిర్లక్ష్య వైద్యంతో ఇబ్బందులకు గురి చేస్తున్న సూపరింటెండెంట్ను బదిలీ చేస్తూ సమర్థవంతమైన సూపరింటెండెంట్ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే క్యాంపు కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. గోదావరిఖని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి రోగులు రావాలంటేనే జంకుతా ఉన్నారు. ఈ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గారు ఒక నియంతలా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడే విధంగా, వారి ప్రాణాలను గాల్లో కలిసే విధంగా నియంతృత్వంగా నిర్లక్ష్య వైద్యంతో ప్రాణాలు తీస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉన్నతమైనటువంటి వైద్యాధికారికి, జిల్లా వైద్యాధికారికి, చివరికి స్థానిక శాసనసభ్యులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆగడాలను రోజు రోజుకు మితిమీరిపోతూ ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వారు మృతి చెందే విధంగా ఒక నిర్లక్ష్య వైద్యం చేస్తూ ఉండి ప్రాణాలు పోతున్నా కానీ ఇక్కడ పట్టించుకునే నాదులే కరువయ్యారు. నెలకు 2 గర్భిణీ స్త్రీలను అన్యాయంగా పుట్టున పెట్టుకుంటా ఉన్నారు. ఎంతమందికి అధికారులకు చెప్పినా, ప్రజాప్రతినిధులకు చెప్పినా ఇక్కడ నిర్లక్ష్య ధోరణి వహిస్తూ ఉంది. హాస్పిటల్కు రావాలంటేనే భయపడతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అండగా చూసుకొని ఈ ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా కొనసాగుతూ ఉంది. అనేక ప్రాణాలు పోతున్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి చెప్పిన ఎమ్మెల్యే గారు మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈమె పోయే వరకు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ముట్టడిస్తాం. తొలగించకపోతే ఈ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్కు వెళ్ళాలంటే ప్రజలు ఈరోజు మరొక డెత్ వే, అంటే అక్కడికి వెళ్తే చనిపోతామని చెప్పి అనే ఒక భయంతో మరి ప్రజలందరూ కూడా ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు, పేద ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గోదావరిఖని ప్రభుత్వ హాస్పిటల్ అంటే మరి ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం, సూపరింటెండెంట్ యొక్క నిర్లక్ష్యంతో మరి ఇక్కడ ఏ పనికైనా కూడా ప్రతి పనికి కూడా పోస్ట్ మార్టం నుండి మొదలు పెడితే ప్రతి ట్రీట్మెంట్ వరకు కూడా మరి డయాలసిస్ వరకు కూడా సిబ్బంది పైసలు అడగడం, లంచాలు అడగడం, దాంతో మరి నిర్లక్ష్యంగా ఉన్న ఇక్కడ డాక్టర్ల వైఖరికి నిరసిస్తూ ఈరోజు మేము ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మరి ఈరోజు ప్రభుత్వం ఏమో కోట్లాది రూపాయల ప్రజల ఆరోగ్యం కోసం వెచ్చిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంటే మరి గోదావరిఖని ప్రాంతీయ హాస్పిటల్కి వచ్చేసరికి మరి వరుసగా బాలింత మహిళలు వరుస మరణాలు చూస్తూ ఉంటే ఇక్కడ మరి ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత ఉందో మరి అర్థమవుతుంది. ఇక్కడ మరి ఎమ్మెల్యే వచ్చి పరిశీలించి చెప్పినా కూడా ఎమ్మెల్యే మాటను కూడా పట్టించుకోకుండా ఈరోజు సిబ్బంది మరి నిర్లక్ష్యంగా వహించడం, పేషెంట్లు వస్తే ఒక్కరిని కూడా ఇక్కడ రిసీవింగ్ సరిగా లేకపోయేసరికి పేషెంట్లంతా భయపడి మరి వేరే హాస్పిటల్కి వెళ్ళేలోపే వాళ్ళ ప్రాణాలు చనిపోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము నిరసిస్తున్నాం. మరి వెంటనే ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్పై, సిబ్బందిపై చర్యలు తీసుకునేలాగా జిల్లా వైద్యాధికారి కూడా మరి ఇక్కడికి వచ్చి ప్రత్యేక నిఘాతో ఇక్కడ ఇది సెట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఈరోజు ఈ ప్రాంతంలో కార్పొరేషన్ ప్రాంతం నియోజకవర్గంలో చుట్టూ గ్రామీణ ప్రాంతాల నుండి మంతిని నుండి మొదలు పెడితే పెద్దపల్లి వరకు కూడా ఇక్కడ పేద ప్రజలు రోజు నిత్యం ప్రభుత్వ హాస్పిటల్కు వస్తూ ఉన్నారు. మరి వారు ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి వచ్చేసరికి ఇక్కడ నరకానికి పంపించే విధంగా ఇక్కడ సిబ్బంది వ్యవహరించడం దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మరి ఈ యొక్క సూపరింటెండెంట్ మరి సిబ్బందిపై, హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులు, ప్రభుత్వ జిల్లా వైద్యాధికారులు అందరూ కూడా చర్య తీసుకొని ఈ యొక్క భవిష్యత్తులో మరి పోస్ట్ మార్టంకి సంబంధించి కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, బాలింతలకు కానివ్వండి ఇక్కడ మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో పలు ఆందోళన కార్యక్రమాలు చేపడదామని చెప్పి తెలియజేస్తూ సూపరింటెండెంట్ వెంటనే సస్పెండ్ చేయాలి. కొత్త సూపరింటెండెంట్ మంచి మెరుగైన వైద్యం అందించే సూపరింటెండెంట్ను, సిబ్బందిని ఇక్కడ ప్రక్షాళన చేసి కొత్త వాళ్ళని నియమించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. రోగులకు నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించాలి. రోగులకు నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించాలి. సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూర్యశ్రీ వైఖరి నశించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూపరింటెండెంట్ వైఖరి నశించాలి. సూపరింటెండెంట్ వెంటనే సూపరింటెండెంట్ వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సూపరింటెండెంట్ నిర్లక్ష్య వైఖరి. ఈ నిరసనలో ప్రజా సంఘాల నాయకులు మద్దెల దినేష్, పెద్దలి ప్రకాష్, కన్నూరి ధర్మేంద్ర, టి రమేష్ కుమార్, ఈర్ల రామచంద్రం,
రేణికుంట్ల ప్రీతం, మల్లేష్, రామగిరి జీవన్, శ్రీమాన్, వినయ్, విశ్వనాథ్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మాదిరిగా ఇప్పుడు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తీర్పునిచ్చే అవకాశం లేదని బీజేపీ రామగుండం నగర అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు స్పష్టం చేశారు. అయితే భారతదేశం మరింత ప్రగతిని సాధించాలంటే ప్రజలంతా పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరిన బల్మూరి, పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో ఈసారి ఎంపీగా గెలిచేది బీజేపీ అభ్యర్థినని సిటీ న్యూస్లో జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గెలిపే లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు పోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు రామగుండం కార్పొరేషన్ ఏరియా బీజేపీ అధ్యక్షులు బల్మూరి అమరేందర్రావు సిద్ధంగా ఉన్నారు. అమరేందర్రావు గారు చెప్పండి, దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు మాయే అన్న లక్ష్యంగా ముందుకు పోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీ ఏ స్థానం తీసుకొని ముందుకు పోతుంది? కేటీఆర్ పదే చెప్తున్నారు 16 స్థానాలు ఇస్తే ఢిల్లీని శాసిస్తామని చెప్పని. మొదటి నుంచి కూడా మేము చెప్తూ వస్తున్నాం, కేసీఆర్ యొక్క మాయ మాటలు ప్రజలు నమ్మద్దని చెప్పని. మరి 16 స్థానాలు ఇస్తే ఢిల్లీని శాసిస్తామన్న కేటీఆర్ మరి ఇప్పుడు ఎన్ని స్థానాలనే ప్రజలందరూ కూడా గమనించాలి. ఇప్పుడు 14 స్థానాలు టీఆర్ఎస్కు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. మరి 14 స్థానాల నుంచి ఇప్పటివరకు ఏం శాసించిండ్రు ఢిల్లీని, ఏం సాధించిండ్రు, ఏం నిధులు పట్టుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలనే ఒక బాధ్యతతోటి తెలంగాణకు నిధులు ఇస్తుంది తప్ప వీళ్ళకు 14 మంది ఎంపీలు ఉన్నారని చెప్పి నిధులు ఇవ్వడం లేదు. అలాంటిది జరగదు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశంలో నరేంద్ర మోడీ హవా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీలో ఎన్ని హామీలు మీరు ఇచ్చినప్పటికీ, ఎన్ని ఎజెండాలు ముందు తీసుకెళ్ళినప్పుడు కూడా ప్రజల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు దగ్గర కూడా రాని. ఈ నేపథ్యంలో జరగబోతున్న ఈ ఎంపీ ఎలక్షన్ బీజేపీ మళ్ళీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? శాసనసభ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. కేంద్రంలో అంటే ప్రపంచంలో భారతదేశానికి ఒక సుస్థిరమైన స్థానాన్ని, భారతదేశాన్ని ఒక అభివృద్ధి దిశలో నడిపించే పరిస్థితి ఏ పార్టీకైతే ఉంటుందో, గొప్ప దేశభక్తితో ఈ యొక్క దేశానికి రక్షణ ఎవరైతే కల్పిస్తారో అనేది దేశ ప్రజలు చూస్తారు. మరి ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నది. నిస్వార్థంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, ఒక్క మంత్రి పైన కూడా అవినీతి ఆరోపణ లేకుండా గత 5 సంవత్సరాల నుండి కూడా కేంద్రంలో ఒక నిజాయితీతోటి, దేశభక్తితోటి నరేంద్ర మోడీ గారి పరిపాలన కొనసాగుతున్నది. ఆ పరిపాలన దేశ ప్రజలంతా చూస్తారు. శాసనసభ ఎన్నికలేమో రాష్ట్రానికి సంబంధించినవి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ద్వారా అయితే బాగుంటుందనే విషయంలో ప్రజలు ఆలోచించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి వైపు ప్రజలు చూస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 10 పార్లమెంటు స్థానాలను భాజపా కైవసం చేసుకోబోతుంది. ఒకటిసారి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలన్నీ ఏకమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ సంబంధించిన ఏ ఎన్నికలైనా కూడా టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా 16కు 16 మావే అని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బహిరంగంగా సవాల్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా అడ్డుకోబోతుంది? 16 స్థానాలని చెప్పి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. మొన్ననే ఎన్నికల ముందు ఒక వాగ్దానం చేశారు, మేము అధికారంలోకి వచ్చినట్టయితే ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాల వరకు వయసు పెంచి ఇంకా 3 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఇస్తామని చెప్పని. ఇప్పటికి మరి 4 నెలలు ప్రభుత్వం ఏర్పడి అవుతున్నది. అయినా కూడా ఆ యొక్క ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదు. మళ్ళీ ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క హామీలు గుర్తొస్తాయి. కాబట్టి ప్రజలంతా కూడా గుర్తిస్తున్నారు. రేపు ఎన్నికలు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించబోతున్నారు. మేధావులంతా ఆలోచిస్తున్నారు. ప్రజలు కూడా పూర్తిగా మేధావులు అందరూ కూడా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఏవైతే వాళ్ళ మాయ మాటలు టీఆర్ఎస్ పార్టీ ఆ మాయ మాటలు కూడా తిప్పికొట్టబోతున్నారు. అంటే జాతీయ పార్టీలో ప్రధానమైన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేని పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది? పార్లమెంట్ ఎన్నికలే కానివ్వండి, రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ కాబోతున్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతుంది. ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. కాంగ్రెస్ నుంచే వలసలు ప్రారంభమవుతున్నాయి. సరైన పార్టీ కోసం ముఖ్యమైన నేతలు ఎదురు చూస్తున్నారు. త్వరలో ఈరోజు రేపు ప్రకటించబోయే అభ్యర్థుల్లో చాలామంది కూడా ఒక కీలకమైన నేతలు భారతీయ జనతా పార్టీకి రాబోతున్నారు. అవినీతి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీపై అవినీతి ఆరోపణలు వేసిన బీజేపీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైన నాయకులు బయటకు వస్తుంటే బీజేపీ దగ్గర తీయడాన్ని మీరు ఏ రకంగా భావిస్తారు? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే నాయకులు
అవినీతి మరక ఉన్న నాయకులు ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర తీయదు. ఎప్పుడైనా కూడా ప్రజల బలం ఉన్న నాయకుడి కోసమే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. ఆ ప్రజల బలం ఉండి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కూడా నచ్చాలి, జాతీయ భావం నచ్చాలి, ఈ యొక్క దేశ సంస్కృతి పట్ల వారి యొక్క నిబద్ధత కూడా వాళ్ళు కాపాడుతామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎవరినైనా కూడా పార్టీలో తీసుకోవడం జరుగుతుంది. అదే కోణంలో అందరితోటి కమిట్మెంట్ తర్వాతనే భారతీయ జనతా పార్టీలో తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా పెద్దపల్లి పార్లమెంట్ విషయానికి వస్తుంది. ఇప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిక్లేరేషన్ కానీ మిగతా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఇంకా అభ్యర్థులు డిక్లేర్ చేయలేదు. ఈ పరిస్థితుల్లో ప్రచార విషయంలో ఎలాంటి ఛాన్స్? ప్రచారం అనేది రేపు అభ్యర్థి ప్రకటన జరుగుతుంది. ప్రకటన జరిగిన తర్వాత ప్రచారం అనేది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ప్రజలందరికీ కూడా సిద్ధాంతాలు తెలుసు. ఇప్పుడు ఏ అభ్యర్థిని ప్రకటించినా కూడా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వెన్నంటే ఉండే అవకాశం ఉంది. జాతీయ నాయకులు కూడా ప్రచారానికి రాబోతున్నారు ఇక్కడికి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునే దిశలో ప్రచారాన్ని ముందుకు కొనసాగించబోతున్నారు. చివరిగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రజలు ఏం కోరగలుగుతున్నారు? ముఖ్యంగా చివరి పేద వ్యక్తి వరకు కూడా ఈ యొక్క దేశ అభివృద్ధి ఫలాలు చేరాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క కళ ఏదైతుందో ఆ కళను నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అవి అమలు చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఈ యొక్క దేశం భవిష్యత్తు మొత్తం కూడా ప్రపంచం తిరిగి మన భారతదేశాన్ని విశ్వగురువుగా చూడబోతున్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఆ విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారి పైన ఉంచండి. నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో దేశంలో అట్టడుగులో ఉన్న స్థాయి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశలో కూడా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతారు. కాబట్టి బీజేపీకి ఓటేయాల్సిందిగా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తంగా ఇంతకుముందు కూడా భారీ అధిక సంఖ్యలో ఎంపీ స్థానాలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం చేసింది ఏం లేదు. ఈ అంశాన్ని ప్రజలు కూడా గుర్తించాలని ఇప్పుడు బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షులు బల్మూరు అమరేందర్ కోరుతున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల గెలుపు ఓటమి ఏ రకంగా ఉండబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ తిరుపేటతో సత్యం, సిటీ న్యూస్, గోదావరి. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య పూజలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమా మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథోత్సవం, సహస్ర దీపాలంకరణ భక్తుల మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం RG2GM కల్వల నారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచారి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం వలన మానవ జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలియజేశారు. ఆధ్యాత్మికమైన సేవా కార్యక్రమంలో పాల్గొనడం చాలా గొప్ప విషయమని తెలియజేశారు. చరాచర జీవులకు అధిపతి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథోత్సవం జరుగుతుంది.
ఎయిటింగ్ లైన్ కాలనీ వాసులు ఆర్జీ2 ఏరియాలో అందరూ కార్మికులు కార్మికుల కుటుంబ సభ్యులు ఈ రథోత్సవంలో పాల్గొని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం కటాక్షాలకు పాత్రలు కాగలరని, అదే కాకుండా ఈ రథోత్సవంలో పాల్గొనడం వల్ల కార్మికులకు కావచ్చు, కార్మికుల కుటుంబ సభ్యులకు కావచ్చు మనశ్శాంతి చేకూర్చి ఆ వెంకటేశ్వర స్వామి మన ఆర్జీ2 ఏరియాలో మంచి ఉత్పత్తికి, ఉత్పాదనకు మరియు కార్మికుల రక్షణకు కూడా తోడ్పడతానని నా ప్రగాఢ నమ్మకము. ఈ రథోత్సవంలో అందరూ పాల్గొని ఉత్సాహంగా పాల్గొని ఈ రథోత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఆర్జీ2 ఏరియా జనరల్ మేయర్గా నేను కోరుతున్నాను. తప్పనిసరిగా ఆ స్వామి కరుణా కటాక్షాలు మన ఆర్జీ2 ఏరియా మీద ఉంటుంది. ఆయన కరుణించి మనకు అన్ని మంచి చేకూరుతాడని నమ్ముతూ ఆ దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను. అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. గ్రామ సంరక్షణ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మన కమిటీ వారిచే అత్యంత వైభవపేతంగా ఈ యొక్క బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత భక్తిశుద్ధంతో భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క రథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చక్కగా మేళతాళాలతో, వేద పారాయణాలతో, చిత్రరామాయణ నృత్యాలతో, కోలాట నృత్యాలతో, సంగీతంతో అత్యంత వైభవపేతంగా ఆ యొక్క రథోత్సవాన్ని తీసుకుంటుంటే స్వామివారు సంతోషించి ఆ వరుణదేవునికి ఆదేశాలు అందించారు. చక్కగా భక్తులు ఆశీస్సులు అందించండి అంటే వరుణదేవుడు కూడా చక్కని చల్లని చిరుకులతో భక్తులందరికీ కూడా ఆశీర్వదించాడు. ఇది సత్య ఫలితం, వెంటనే ఫలితాన్ని చూపించాడు. కాబట్టి భక్తులందరూ కూడా మనసా వాచాకరణ నిగడ శుద్ధిగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని భావం తత్వవతి అందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో పాల్గొంటే ఆ స్వామివారు అదే సంకల్పానుసారంగా ఆశీస్సులు అందిస్తారు. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా మనం బ్రహ్మోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొంటున్నారు. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి వారి పరిపూర్ణమైన కృపాకటాక్షాలు కలిగేయాలని ఆశిస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నాము. గోవిందా. ఇంకా ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎయిటింగ్ లైన్ కాలనీలోని స్పందన పాఠశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా 2 టౌన్ సిఐ గాండ్ల వెంకటేశ్వర్లు, నాయకులు ఐలి శ్రీనివాస్, జక్కుల దామోదర్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేది అధ్యాపకులే అయినప్పటికీ వారి మానసిక స్థితిని ఆలోచించేది వారి తల్లిదండ్రులేనని వారు తెలియజేశారు. నేటి సమాజంలో చాలామంది యువతీ యువకులు చెడు మార్గాల వైపు వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తమ తల్లిదండ్రులపైనే ఉందన్నారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే వివిధ క్రీడలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ ఓదలి యాదవ్, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గోదావరికని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఆవరణలో స్థానిక అమ్మా పరివార్ అనాథ పిల్లలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ముల్కల గోవర్ధన శాస్త్రి, జిల్లా అధ్యక్షులు కట్ట గోపాల శాస్త్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ వీర నారాయణచారి, సంతోష్, అన్నాజయ్య, తంగళపల్లి బ్రహ్మం, పూసాల సదానందచారి, వీరభద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.